మరియ తల్లి స్వయముగా అతనికి సహాయం చేయడానికి, కాపాడడానికి ప్రయత్నం చేయగలిగినది. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే పవిత్రమైన జపమాలను జపిస్తూ ఉంటుంటామో, ఆమెకు ప్రార్థన చేస్తుంటామో, ఆమెకు మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితాల్లో అనేకమైన అద్భుతమైన దీవెనలు అనేవి మనం ఎన్నెన్నో పొందుకుని ఉంటుంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఆమె జీవితంలో ఎంతో మందికి ఉపయోగపడినది, ఎంతో మందికి ఆమె సహాయం అనేది చేయగలిగినది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త ప్రకారము మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ గారిని సందర్శించడం గురించి మనము చదువుకుని ఉన్నాము. ఆమె చుట్టమగు ఎలిజబెత్ అమ్మ ఆమె గర్భవతిని తెలియగానే కొండలు పర్వతాలు దాటుకుంటూ, గుట్టలు అన్ని దాటుకుంటూ దూరముగా ఉన్న చుట్టమగు ఎలిజబెత్ అమ్మ గారిని కాలి నడకన నడుచుకుంటూ సుమారు 3 నెలల పాటు ఆమె చెంతనే ఉండి ఆమెకి సహాయం చేస్తున్నది, ఆమెకు తోడ్పడుతూ ఉండగలిగినది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో కూడా మన చుట్టాలింటికి వెళ్తుంటుంటాం, బంధువులింటికి వెళ్తుంటుంటాం, ఒక్కరోజు కూడా ఉండలేకపోతుంటుంటాం. ఇంటికాడ పనులు ఉన్నాయని, పొలం పనులు ఉన్నాయని వారి చెంతకు వెళ్ళినా కానీ ఏదో కొన్ని క్షణాలు మాత్రమే, కొన్ని గంటలు మాత్రమే, ఒక రోజు ఒక పూట మాత్రమే ఉండి వచ్చేస్తుంటుంటాం. కొన్నిసార్లు ఆపదలో ఉంటుంటారు మన బంధువులు, మన చుట్టాలు. రోగాలతో బాధపడిన వారు ఉంటుంటారు, వ్యాధులతో బాధపడిన వారు ఉంటుంటారు. కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనం సహాయం అనేది చేయలేకపోతుంటుంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి నిస్వార్థముతో ఆమె సేవలు చేయగలిగినది. ఏమీ కూడా ఆశించకుండా ఆమె సేవలు అందించినది, సేవలు ఆమె కొనసాగించినది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో మనం ఆశిస్తుంటుంటాం, ఇతరులు మనకి ఏ విధముగా సహాయపడతారు, ఏ విధముగా మనకి ఉపయోగపడతారు, ఏ విధముగా వినియోగించుకుందాం అనుకుంటుంటామే కానీ నిస్వార్థంతో మనం ఇతరులకి సహాయం అనేది చేయలేకపోతుంటాము, ప్రేమించలేకపోతుంటాము. వారి ఆపదలో ఉన్నారని తెలిసినప్పటికీ కూడా మనం ముందుకి అడుగులు వేయలేకపోతుంటాము. ప్రేమ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మనకు ఆదర్శముగా ఉండడం అనేది జరుగుతుంటుంది. ఆ యొక్క దేవదూత చెప్పిన మాట విని ఎలిజబెత్ అమ్మ గారు ఆమె గర్భంతో ఉన్నదని తెలియగానే ఎలిజబెత్ అమ్మ గారు చెప్పనప్పటికీ కూడా దేవమాత మాట విని సహాయం చేయడానికి వెళ్ళి 3 నెలల పాటు ఆమె ఉండగా ఎలిజబెత్ అమ్మ గారు ఎంతో సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చుట ఎలాగ ప్రాప్తించినట్టుంది అంటున్నారు. మరి ఎలిజబెత్ అమ్మ గారికి ఏ విధంగా తెలిసినది? మరియ తల్లి దేవుడి చేత ఎన్నుకోబడినది అని పవిత్రాత్మ దేవుడే ఆమెకు ఎరుగుపరచడం, తెలియచేయడం అనేది జరిగినది. మరియ తల్లి యేసు ప్రభువుకు జన్మనివ్వబోతుందని ఎలిజబెత్ అమ్మ గారు తెలుసుకోవడం, మరి మరియ తల్లి తన ఇంటిలోనికి రాగానే స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడేను అంటే ఈ మాటలు ఎలిజబెత్ అమ్మ గారు పలకడం అనేది జరుగుతుంది. ఎలిజబెత్ అమ్మ గారు ఒక ప్రార్థనా పరురాలు, దేవునిలోను భక్తిలోను ఆమె ఎదుగుతూ జీవిస్తూ ఉండేది. ప్రార్థన ద్వారా దేవుడు ఆమెకు ఎరుగుపరచడం అనేది జరుగుతుంది. మరి తల్లి ఈ చెంతకు వస్తున్నది, సహాయం చేయడానికి, తోడ్పడడానికి వస్తుందని మరి తెలియగానే ఎంతో సంతోషించినది, ఆనందించింది. సహోదరి సహోదరుల, నా ప్రభు తల్లి, దేవుని తల్లి ఉండి కూడా నా చెంతకు వస్తున్నావు, నీవెంత ధన్యురాలవు, నీవెంతో గొప్పదాను. ప్రతి ఒక్కరు కూడా మనకి తోడ్పడుతుంటారు, సహాయపడుతుంటారు. సహాయపడిన వారిని, తోడ్పడిన వారిని మనం మరిచిపోకూడదు. ఒకరి ఏడల ఒకరు మనం ఉపకారాలు చేసుకుంటూ, సహాయాలు అందించుకుంటూ
జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సహోదరి సహోదరులారా, విశ్వవదనం, విశ్వాస్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 121, కీర్తన 121 రెండవ వచనం గమనించినట్లయితే, కీర్తన 121 రెండవ వచనం, భూమి ఆకాశములను సృష్టించిన ప్రభువు నుండి నాకు సహాయం లభించినట్లు. కీర్తనాకారులు ప్రార్థన చేస్తున్నారు, ఇక భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడే నాకు సహాయపడుతుంటాడు, నన్ను కాపాడేవాడు, నన్ను ఆదుకునేవాడు, నా యొక్క సృష్టికర్తే నాకు సహాయం చేస్తాడు అంటూ ప్రగాఢమైన విశ్వాసాన్ని దేవుని ఎడల ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మరి మనం సృష్టించిన దేవుడు మనం కాపాడుచుంటుంటాడు. నువ్వు ఆపదలో ఉండినప్పుడు, వ్యాధులతో బాధపడుచున్నప్పుడు, కష్టాల్లో నీవు ఉండినప్పుడు నీవు ఆయనకు మొరపెట్టుకోవాలి. ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తుండాలి. ఆయన జ్ఞాపకం ఉంచుకోగానే ఆయన మనకి తోడ్పడుతుంటాడు, ఆయన మనకి సహాయాన్ని అందిస్తూ ఉంటుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టాల సమయాల్లో, బాధ సమయాల్లో మనం ఎవరెవరినో ఆశ్రయిస్తుంటాము, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి సహాయాన్ని అడుగుతుంటాము. మరి మనం విశ్వసిస్తున్న ప్రభు చెంతకి వచ్చి మనవి చేసినప్పుడు, ఆయన ఎడల ప్రగాఢమైన విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆయన నిన్ను చెయ్యి విడువడు, నిన్ను ఆదుకునేవాడు, నిన్ను కాపాడేవాడు. మన దేవుడు మన చెంత ఉన్నాడని మనం విశ్వసిస్తూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా,